కొందరు వ్యక్తులు చేసిన మిస్టేక్స్ తోటి టోటల్ ఒక కమ్యూనిటీ మొత్తం అలాంటిదే, కమ్యూనిటీలో ఉన్న మనుషులు మొత్తం అలాంటి వాళ్ళని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఒక అంచనాకైతే రావద్దు. మనం కమ్యూనిటీ అంటే ఒక మతం గురించి మనం మాట్లాడుకుంటే హిందూ అయినా కానీ, లేకుంటే ముస్లిం అయినా కానీ, లేకుంటే క్రిస్టియన్ అయినా కానీ, సో ఎవరైనా కానీ ఏ ఒక్క మతంలో కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు పనుల వలన టోటల్ మతాన్ని మనం కించపరచడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి పేరు వినడంతోనే వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు లేరా అనే ఆలోచన అయితే రావద్దు. మొత్తం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక వీడియో చూపిస్తాను మీకు. సో ముందైతే ఆ వీడియో చూడండి. తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల సో చూసిగా ఈ వీడియో గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అవడమే కాకుండా పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై ఒక్కొక్కరు ఒకలా రెస్పాండ్ అవుతున్నారు. అసలు జరిగింది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేసిళ్ళు. సో కొందరేమో ఈ టాపిక్ ని మత ముసుగులో ఇంకా పెద్దగా చేస్తుంటే, కొందరేమో సో పేదవాడు కదా, పేదవాడి విషయంలో ఇలాంటి పనులు చేయడం కరెక్టా అని చెప్పేసి కొందరు రియాక్ట్ అవుతున్నారు. అంటే ఆ పర్సన్ కి మద్దతు తెలుపుతున్నారు. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కి ఉపయోగపడుద్దనే ఆలోచన, లేకుంటే వేరే ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళు కూడా రాజకీయంగా రియాక్ట్ అవుతున్నారు. మనకు హెల్త్ బాగాలేనప్పుడు వేసుకునే టాబ్లెట్స్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఒక టాబ్లెట్స్ కి ఎక్స్పైరీ డేట్ అని కాదు, మనం నిత్యం రోజు మనం ఉపయోగించే ఏ వస్తువు కూడా ఒక టైం వరకు ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది అనమాట. దాని తర్వాతకి వాటిని మనం వేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా సంథింగ్ ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వస్తాయి ప్రతి ఒక్కరు. అందుకనే అక్కడ ఎక్స్పైరీ డేట్ వాటికి ఎప్పటి వరకు ఉందో చూసే మరి తీసుకుంటారు అనమాట. సో తినే వస్తువు అయినా కానీ, లేకుంటే వేసుకునే టాబ్లెట్స్ అయినా కానీ, ప్రతిదీ ఏ వస్తువు అయినా కానీ ఎక్స్పైరీ డేట్ చూసే ఇక్కడ చేస్తారు. ఇక్కడ కూడా ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో అక్కడ అమ్మే వ్యక్తి చెప్పింది ఆల్రెడీ. ఎందుకంటే ఆ బంధుల క్వాలిటీ అనేది ఓన్లీ 3 days వరకే ఉంటుంది. దాని తర్వాతకి అవి పనికిరావు అని చెప్పేసి. ఇప్పుడు పొట్టకుటి కోసం ఒక పేదవాడు అమ్ముకుంటుండు ఫుడ్ అంటే తప్పేం లేదు. కాకపోతే ఆ ఫుడ్ క్వాలిటీ ఉందా లేదని కూడా మ్యాటర్స్ కదా. క్వాలిటీ లేని ఫుడ్ తిని రేపు రోజు నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఈ పాయింట్ గురించి ఏ ఒక్కరు కూడా డిస్కషన్ చేయట్లేరు. ఓన్లీ మతం గురించే మాట్లాడుతున్నారు. హిందూ అంటున్నారు, ముస్లిం అంటున్నారు, కానీ ఫుడ్ గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు.